నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అనేది లైట్గా గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. 55,000 రౌండ్ నెంబర్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకొని పైనకి వెళ్తుంది. కానీ సిపిఆర్ ప్రకారం చూసుకుంటేనైతే మనకి ట్రెండ్ అనేది ఇప్పుడు బేరిష్. బట్ వెయిట్ చేద్దాం, ఒక 5 minutes క్యాండిల్ క్లోజ్ అయ్యాక వెయిట్ చేద్దాం. ఇక్కడ 5 minutes క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. మనకి లో వచ్చేసి 55,992, హై వచ్చేసి 55,127. హై అయితే బ్రేక్ అయింది ఫ్రెండ్స్, బట్ ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తలేను, ఎందుకంటే సిపిఆర్ బాటమ్ సిపిఆర్ ఉంది, అందుకే ప్లాన్ చేయలే. చిన్న జోన్ ఇట్లా ఉంది, ప్లాన్ చేయలే, బట్ వెళ్ళిపోయింది మార్కెట్. నో ప్రాబ్లం. ఇక్కడ మనకి సెంటర్లో పివోట్ పాయింట్ అవుతుంది. ఇక్కడ ఇది ఒకవేళ బ్రేక్ అయ్యి ఒక క్యాండిల్ క్లోజ్ అయితే ఎంట్రీ అయితే తీసుకుంటాం. క్యాండిల్ క్లోజ్ అయింది కానీ ఎంట్రీ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక క్యాండిల్ మంచిగా స్ట్రాంగ్ క్లోజ్ అయింది సిపిఆర్ పైన. 200 రన్ అవుతుంది. చూద్దాము, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. ఓకే, 300 రీచ్ అయింది లాస్ట్. క్యాండిల్ రెడ్ ఫామ్ అయింది కానీ మంచి బుల్లిష్ క్యాండిల్ లెక్కనే ఉంది క్యాండిల్ అయితే. చూద్దాం, ఇప్పుడు ఈ క్యాండిల్ బట్టి మనకు తెలిసిపోతుంది. లాస్ట్లోకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. క్యాండిల్స్ చూస్తే మంచిగానే ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ సిపిఆర్ ఒక్కటే మనకి ఎస్ఎల్, ఆ సిపిఆర్ బ్రేక్ అయితే అవుతుంది. చూద్దాం, అది పూర్తిగా బ్రేక్ అయితే మన ఎస్ఎల్ హిట్ అవుతుంది. ఎస్ఎల్ అయితే కరెక్ట్ ప్లేస్లోనే ఉంది ఇప్పుడైతే. ఎస్ఎల్ అయితే హిట్ అవుతాటే అనిపిస్తుంది. ఎస్ఎల్ దగ్గరకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది ఫస్ట్ ట్రేడ్లో. 537 లాస్ ఫస్ట్ ట్రేడ్. ఓకే, సెకండ్ ట్రేడ్ అయితే వెయిట్ చేద్దాము. డైరెక్షన్ కొంచెం మిస్ అయింది ఈరోజు. సిపిఆర్ డైరెక్షన్లో ఫాలో అయితే మంచిగా ఉండేది. ఓకే, చూద్దాం ఈ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందో. ఎస్ఎల్ హిట్ అయ్యే మంచి పని అయింది, ఎందుకంటే ఆ హిట్ కాకపోతే మనకి ఇంకా 10 పాయింట్స్ ఎక్కువ లూజ్ అయ్యే వాళ్ళము. సెకండ్ ట్రేడ్ అయితే కొద్దిసేపు వెయిట్ చేస్తాం.
క్యాండిల్ గ్రీన్ క్లోజ్ అయితేనైతే ట్రేడ్ తీసుకుంటా ఫ్రెండ్స్, సేమ్ ప్రీమియంలో ఎంట్రీ అయితే అవుతాం. గ్రీనే అవుతుంది, ఎంట్రీ అయితే అవ్వాలి. సేమ్ ప్రీమియంలో అయితే ఎంట్రీ తీసుకుంటున్నాం. కొద్దిసేపు వెయిట్ చేద్దాం. క్యాండిల్ క్లోజ్ అయ్యాక వెయిట్ చేద్దాం. ఈ వెయిటింగ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ అంతా మనకి. ఓకే, క్యాండిల్ అయితే క్లోజ్ అయింది, ఎంట్రీ అయితే తీసుకున్నాం. ఈరోజు ఏం మిస్టేక్ అయిందో చెప్పండి ఫ్రెండ్స్, నాకు తెలిసింది నేను చెప్తాను ఈ ట్రేడ్ అయిపోగానే. అసలు ఇట్లా మిస్టేక్ అనవద్దు, అది చెప్పలేము, ఏమైనా జరగవచ్చు. ఓకే, ఎస్ఎల్ హిట్ అయిపోయింది. టోటల్ లాస్ వచ్చేసి 1020 రూపీస్. కొంచెం డైరెక్షన్ చూసుకోవాల్సింది ఈరోజు, డైరెక్షన్లో ట్రేడ్ చేస్తే అయిపోయేది. ఓకే, నో ఇష్యూ. ఎస్ఎల్ అయితే 2 ఎస్ఎల్స్ హిట్ అయ్యాయి. మనము డైలీ కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏది వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈరోజు అయితే డే క్లోజ్.